హలో ఇవాళ అనంతగిరి రిజర్వాయర్ తోడ సౌండ్ పెంచిన బాబు. అనంతగిరి రిజర్వాయర్ ఇవాళ అది కాళేశ్వరంలో కట్టింది కాదా? అనంతగిరి కింద 100 చెరువులు నిండుతున్నాయి, 1000 ఎకరాల్లోకి నీళ్లు వస్తున్నాయంటే అవి కాళేశ్వరంలో భాగం కాదా? కాళేశ్వరం కూలింది అయినా నీళ్లు వచ్చినాయంటే ఆడికెళ్ళి గాల్లకెళ్ళి వచ్చినాయి, ఏమన్నా విమానంలో వచ్చినాయా? రేవంత్ రెడ్డి కాళేశ్వరంలో కట్టిన టనళ్ల ద్వారా వచ్చింది, కాళేశ్వరం పంప్ హౌస్ల ద్వారా నీళ్లు వచ్చినాయి, కాళేశ్వరంలో కట్టిన రిజర్వాయర్ల ద్వారా కాలువల ద్వారానే ఇవాళ బంగారమోలే పంటలు పండినాయి. మరి ఇప్పుడు జరగాల్సింది ఏంటి? ఎల్ నినో వచ్చింది. ఈసారి ఎస్ఆర్ఎస్పీలో నీళ్ళు లేవు, ఎల్లంపల్లె నీళ్ళు లేవు, మంచినీళ్ళకు కూడా తిప్పలున్నది. కానీ ఇప్పుడు మేడిగడ్డ దగ్గర ఇవాళ కూడా 10,000 క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయి. రేపటి కల్లా 20,000 వస్తాయట. అంటే ఏడ చుక్క నీళ్లు లేకపోయినా మేడిగడ్డ దగ్గర 20,000 క్యూసెక్కుల నీళ్లు రేపల్లుండి నుంచి వస్తాయంటున్నారు. పైన వరద స్టార్ట్ అయింది మహారాష్ట్రలో. నిజంగా 2 పిల్లర్లు మరమ్మతు చేస్తే బ్రహ్మాండంగా మోటార్లు ఒత్తుకొని ఎల్ఎండికి నీళ్లు రాకపోవునా? మా వరద కాలువలో కరీంనగర్ రూరల్ మండల చెరువులు నింపుకునే అవకాశం లేదా? ఎందుకంటే నువ్వు అబద్ధాలు చెప్పినావు, దుష్ప్రచారం చేసినావు, 1,00,000 కోట్లు కొట్టుడు పోయినేనో కాళేశ్వరం కూలిందని గ్లోబల్స్ ప్రచారం చేసినావు. ఆ 2 పిల్లర్లు మరమ్మతు చేస్తే నువ్వు చెప్పింది అబద్ధమని రైతులకు అర్థమవుతుంది, ప్రజలకు అర్థమవుతుందని కావాలనే పెండింగ్ లో పెట్టినావు. మొన్న తుంగభద్ర పోయినావు, గేట్లు ఖరాబ్ అయితే 2 ఏళ్ల లోపల తుంగభద్ర గేట్లు బాగు చేసి కర్ణాటక రాష్ట్రం దాన్ని ప్రారంభించింది. ఈడ ఎన్ని గేట్లు? మేడిగడ్డలో ఉన్నాయి 85 గేట్లు. 85 గేట్లలో దెబ్బతిన్నాయి 2 గేట్లు. 85 గేట్లలో దెబ్బతిన్నాయి 2 గేట్లు. 2 గేట్లు మరమ్మతు చేయడానికి 2.5 సంవత్సరాలు సరిపోదా నీకు? ఇప్పుడు కాళేశ్వరంలో కట్టిన 16 రిజర్వాయర్లు మంచిగా ఉన్నాయి, 16 సబ్ స్టేషన్లు మంచిగా ఉన్నాయి, 203 కిలోమీటర్ల టనలు బాగున్నది, 1500 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ బాగున్నాయి, 3 బ్యారేజీల్లో అన్నారం సుందిల్ల బాగుందని నువ్వే చెప్తున్నావు. మేడిగడ్డ బ్యారేజీలో 7 బ్లాకులు 85 గేట్లు, దెబ్బతినే ఎంత 2 గేట్లు. 2 గేట్లు మరమ్మతు చేయడానికి 2.5 సంవత్సరాలు నీకు సరిపోదా? నిజంగా 2 గేట్లు మరమ్మతు చేసుంటే ఈ కరువు కాలంలో ఎల్ నీనో వచ్చిన సందర్భంగా ఇలా బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చుకుంటే మా ఎల్ఎండి మా అంతగిరి నిండుగా నీళ్లుంటే బ్రహ్మాండంగా పంటలు వండయా? నిజంగా ఈ కరువు ఇట్లే ఉంటే రేపు కరీంనగర్కు మంచినీళ్లు కూడా ఉండయి. కరీంనగర్కు రేపు ఎండాకాలంలో మంచినీళ్లకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అంటే ఎల్నిలోనేమో ప్రకృతి తెచ్చింది, కానీ మనకు దురదృష్టానికి రేవంత్ రెడ్డి రూపంలో డిసెంబర్ 7, 2023 మనకు రేవంత్ రూపంలో ఒక ఎల్నినో వచ్చింది. రేవంతే ఒక ఎల్నినో అయిపోయింది మన పాలిట. ఎందుకు ఈ మాట అంటున్నా? నిజంగా రేవంత్ రెడ్డి మేడిగడ్డ మరమ్మతు చేసి ఉంటే ఈ ఎల్నినోను ఎదుర్కొనే శక్తి ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంకు ఉందో లేదో గాని తెలంగాణకు ఉండుండేది. అది కేసీఆర్ గారు దూరదృష్టితో చేసినటువంటి పని. కానీ మన బాధ ఏంటంటే ఇలా రేవంత్ రెడ్డి రూపంలో డిసెంబర్ 7, 2023లో మనకు ఒక ఎల్నినో పట్టుకున్నది మన రాష్ట్రానికి. ఈ ఎల్నినోను పారదోలాలి మనం, ఈ ఎల్నినోను తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. అది ప్రకృతి తెచ్చిన ఎల్నినో అయితే ఇవాళ తెలంగాణకు రేవంత్ రూపంలో మనకు 2023 డిసెంబర్లో ఒక ఎల్నినో పట్టుకున్నది. దీన్ని తరిమి కొట్టాలి. ఇవాళ ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? 2 గేట్లు. ఇప్పుడు ఇంకో మంచిగా మీరు అర్థం చేసుకోవాలి. ఈ మధ్య గవర్నమెంట్ ఒక మాట అన్నది, ఏమేం తమ్మిడిహట్టి కడతాం, నీళ్లు తెచ్చి సుందిల్ల బ్యారేజీలో పోస్తాము అంటుండ్రు. తమ్మిడిహట్టి నుంచి ఏడికి తెస్తామంటుండ్రు? సుందిల్ల బ్యారేజ్ అని గవర్నమెంటే చెప్తుంది. సుందిల్ల బ్యారేజ్ మంచిగా ఉంది, దానికి పెద్ద పనేం లేదు, గ్రౌటింగ్ చేస్తాం, సుందిల్ల బ్యారేజ్ మోటార్లు నడుపుతాము అంటున్నారు. మరి సుందిల్ల బాగుంటే అన్నారం బాగుంటది, అన్నారం బాగుంటే మేడిగడ్డ బాగుంటది. 3 ఒకే టెక్నాలజీ, 3 ఒకే నది మీద ఒకే ప్రభుత్వం కట్టింది కదా. మా అంటే 2 పిల్లర్లు మరమ్మతు చేయాలి. దాన్ని చేయకుండా ఇలా రాష్ట్ర ప్రజలను నువ్వు ఆగం చేస్తున్నావు. ఇలా హైదరాబాద్కు మంచినీళ్లు పోవాలన్నా, సగం తెలంగాణకు మంచినీళ్లు రావాలన్నా, 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందాలన్నా ఇలా కాళేశ్వరం ఒక వరం లాంటిది. దాన్ని నువ్వు కావాలని బురద రాజకీయాల కోసం, నీ బురద రాజకీయాల కోసం
ఇవాళ ప్రజల ఉసురు పోసుకుంటున్నావు, నీకు ఆ పాపం తలగక తప్పదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నిన్న మా కమలాకరణ చెప్పింది నిజం. నిజంగా ఇప్పుడు కూడా ఇప్పుడు ఇంకొక వారం 10 రోజులు అయితే 3-4 లక్షల క్యూసెక్ల నీళ్ళు వస్తాయి. 3-4 లక్షల